జనగామ జిల్లా జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అందరి డాక్యుమెంట్ రైటర్లు మూకుమ్మడిగా సమ్మె నిర్వహిస్తున్నాము. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ రైటర్ లైసెన్స్ అనేది రెన్యువల్ చేసి రెగ్యులరేషన్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలో ఒకటిగా అందరికీ తెలియజేసింది. కానీ ఇప్పటివరకు ఆ పథకాన్ని అమలు చేయకపోగా స్లాట్ బుకింగ్ విధానం అనేది కొత్త విధానం తీసుకొచ్చి డాక్యుమెంట్ రైటర్ల యొక్క పొట్టగొట్టే ఆలోచన చేస్తుంది. దయచేసి ప్రభుత్వం పెద్దలు గమనించి ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా డాక్యుమెంట్ సంఘం ఐక్యంగా కోరుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లు ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద ఆధారపడి గత 30 సంవత్సరాలుగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గవర్నమెంట్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంపై వారి అందరి కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రులు కూడా దీని మీద సత్వరమే స్పందించి గవర్నమెంట్ డాక్యుమెంట్ రైటర్లకు వారి కుటుంబాలకి అండగా నిలబడాలని డాక్యుమెంట్ రైటర్ల సంఘం తరఫున జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి కోరుకోవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకొని పునరాలోచించవలసిందిగా డాక్యుమెంటరీ సంఘం అందరి తరఫున వారి యొక్క కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దయచేసి మంత్రులు స్పందించాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి గారికి అండ్ మన పొంగులేటి శ్రీనివాస్ గారికి తెలియనిమనగా మీరు కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ విధానం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది గురవుతారు. అలాగే మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. స్లాట్ విధానాన్ని రద్దు చేయవలసిందిగా మళ్ళీ లేకపోతే పునరావృతం చేయ విధంగా కోరుచున్నాం. సబ్ రిజిస్టర్ గారి కార్యాలయంలో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని మాకు పాత పద్ధతినే కావాలని కోరుకుంటున్నాం. దానికి గవర్నమెంట్ దాని తక్షణమే చర్యలు తీసుకొని మాకు పాత పద్ధతి చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర సంఘ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు సెక్రటరీ గారి ఆదేశాల మేరకు గత వారం రోజులుగా మేము నిర్వహిస్తున్నటువంటి సమ్మె ఈ రోజు వరకు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మరియు ఇంతకుముందు గవర్నమెంట్ మరియు ఈ ప్రభుత్వం కూడా మాకు లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు లైసెన్సులు ఇచ్చే విధంగా హామీలను ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కావున ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్లను రూపులు మార్చుకుంటూ మా పుట్టగొట్టుకుంటూ అనగా మా రైటర్సు మరియు వాళ్ళ కింద ఉండేటువంటి కుటుంబ సభ్యులు మరియు ఇతర రియాల్టర్ల రిజిస్ట్రేషన్లు జరగకుండా అవుతున్నాయి. కావున ఇటీ స్లాట్ విధానాన్ని ఇప్పుడే ఉపసంహరించుకోవాలని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజుల సంఘం తరపున మా జనగామ డాక్యుమెంట్ రైటర్ల సంఘం తరపున ఇప్పుడు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్లు కూడా జరగడం బంద్ చేసినాం. కావున మీరు మాకు ఇట్టి స్లాట్ విధానాన్ని మీరు ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాం.